వరలక్ష్మి వ్రతం వచ్చేసింది కదా! మన ఆడవాళ్ళం ఈ వ్రతం అంటే ఎంతో ఇష్టంగా చేసుకుంటాం. అయితే ఈరోజు వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం రెసిపీ పులిహోరని షేర్ చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా 2 పెద్ద నిమ్మకాయల సైజంత చింతపండుని నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత పోపు కోసం తగినంత నూనెని వేసి, ఆవాలు, జీలకర్ర వేసి ఇవి వేగాక పల్లీలను వేసి వేయించుకొని, తర్వాత శనగపప్పుని వేసి వేయించుకోవాలి. 10, 12 పచ్చిమిర్చి చీలికలు, 3 ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా పసుపు వేసి పచ్చిమిర్చి వేగాక ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం, చిన్న ముక్క బెల్లంని వేసి పులుసంతా చక్కగా ఉడికి ఇలా నూనెంతా పైకి తేలేంత వరకు ఉడికించి స్టవ్ ఆపేయండి. ఇప్పుడు చల్లార్చిన అన్నంలోకి తగినంత పులిహోర పేస్ట్ ని వేసి కలుపుకొని పైన కొంచెం కరివేపాకుని వేసి మళ్ళీ కలుపుకోండి. కుడుము బూరెలు ఇంతకు ముందు కూడా కొన్నిసార్లు చేశాను. అయితే సరిగ్గా రాలేదు. అందుకని ఈ బూరెలు ఎప్పుడు చేయాలన్న అంత ఇంట్రెస్ట్ అయితే ఉండేది కాదు. మొన్న మా అమ్మ గైడ్ చేస్తుంటే చేశాను. నిజంగా ఎంత వచ్చాయంటే ఈ బూరెలు చేయడం ఇంత ఈజీనా అని అనిపించింది. అండ్ ఇప్పుడైతే వరలక్ష్మి వ్రతం గాని లేదా ఏ ఒకేషన్ కైనా హ్యాపీగా చేసుకోవచ్చు. మరి ఎలా చేశానో మీరు చూసేయండి. ముందుగా పెసరపప్పుని నానబెట్టి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పప్పుని కుడుముల్లా ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేసుకోవాలి. ఇవి చక్కగా ఉడికిన తర్వాత చల్లార్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా పంచదారని వేసి 4-5 సార్లు పల్స్ గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన పప్పు, కొబ్బరి తురుము, యాలకుల పొడి, పంచదారని వేసి బాగా మిక్స్ చేసుకొని ఉండల్లా చేసుకోవాలి. సోయి కోసం గ్రైండ్ చేసిన మినపప్పు, బియ్యం పిండి, కొద్దిగా ఉప్పు, బెల్లం తగినంత నీళ్ళని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా కాగిన తర్వాత పెసరపప్పు పూర్ణాల్ని సోయిలో ముంచి డీప్ ఫ్రై చేసుకోండి. ఈ రోజు నేను షేర్ చేస్తున్న ప్రసాదం రెసిపీ ఖచ్చితంగా మీ అందరికీ నచ్చేస్తుంది. ఎందుకంటే ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది, సింపుల్ గా అండ్ చాలా క్విక్ గా చేసుకోవచ్చు. దీన్ని ప్రసాదంగా కానీ లేదా పిల్లలు స్వీట్ తినాలని అడిగినప్పుడు కూడా వెంటనే చేసి పెట్టచ్చు. పైగా హెల్దీ కూడా. ముందు కొద్దిగా నీళ్లు, అరకప్పు బెల్లం తురుముని వేసి బెల్లం అంతా కరిగి పాకం కాస్త జిగురుగా వచ్చాక ఇందులో 1 కప్పు ఉడకబెట్టిన శనగపప్పుని వేసి పాకం కాస్త దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆపేసి ఇందులో అరకప్పు పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పొడిని వేసి చక్కగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అదేంటో తెలియదు గాని గుళ్ళో పెట్టే దద్దోజనం ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది కదా! అయితే ఈరోజు వీడియోలో అచ్చం గుళ్ళో పెట్టే ప్రసాదం రుచి వచ్చేట్టు దద్దోజనం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫాలో అయిపోండి. ముందు వేడి వేడి అన్నం తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోండి. తర్వాత చిక్కటి పెరుగు, కొద్దిగా నీళ్లు, ఉప్పు వేసి చక్కగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు కోసం తగినంత ఆయిల్, పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి పోపు నీట్‌గా వేయించుకొని కలిపి పెట్టుకున్న పెరుగన్నంలో వేసేసుకోవాలి. అలానే నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్షని వేసి చక్కగా కలుపుకోండి. అంతే అండి. ప్రసాదం స్టైల్ దద్దోజనం రెడీ అయిపోతుంది. వరలక్ష్మి వ్రతంకి చేసుకునే ఇంకో సింపుల్ ప్రసాదం రెసిపీని షేర్ చేస్తున్నాను. వీటిని మేము జౌట్లు అంటాము. మీరు వీటిని ఏమని పిలుస్తారో కమెంట్ చేయండి. ఇవి చేసుకోవడం చాలా చాలా ఈజీ. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా చేసుకోవాలో చూసేయండి. 1 కప్పు గోధుమ పిండి, అరకప్పు వరిపిండి, కొద్దిగా ఉప్పు, 3/4 కప్పు తురిమిన బెల్లంని వేసుకొని ఫస్ట్ బాగా కలుపుకొని తర్వాత కొద్దిగా నీళ్ళని వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేట్టు చూసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత చిన్న గరిటెతో కొద్దిగా పిండిని వేసుకొని ఫ్లేమ్ని మీడియం హైలో పెట్టి 2 వైపులా ఇవి నీట్గా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. మినపగారెలు వరలక్ష్మి వ్రతంకి చేసుకునే ఇంకో ప్రసాదం రెసిపీ. అయితే ఇవి ప్రసాదం కోసం చేస్తున్నా కాబట్టి ఇందులో ఉల్లిపాయలు కానీ వేరే ఏ పదార్థాలు వేయకుండా చేస్తున్నాను. ఇలా చేసుకోవటం వల్ల వీటితో మనం పాకం గారెల్ని కూడా చేసుకొని ప్రసాదంగా సమర్పించవచ్చు. ముందుగా మినపప్పుని నానబెట్టి గ్రైండ్ చేసుకోవాలి. పప్పు కాస్త నలిగిన తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ ని వేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల పప్పు పల్చగా అవ్వకుండా కన్సిస్టెన్సీ చక్కగా వస్తుంది అండ్ గారెలు కూడా సాఫ్ట్ గా వస్తాయి. గ్రైండ్ చేసుకున్న పప్పులో కొద్దిగా ఉప్పుని వేసి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత చేతుల్ని కాస్త నీళ్లతో తడి చేసుకొని ఒక్కో గారిని వేసుకోండి. వీటిని 2 వైపులా నీట్గా వేగేలా ఫ్రై చేసుకోండి.
ఏ పండగకైనా ఏ సందర్భానికైనా స్వీట్ చేసుకోవాలి అంటే వెంటనే గుర్తొచ్చేది సేమియా పాయసం. చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. మరి సేమియా పాయసం ఎన్ని గంటలైనా చిక్కబడకుండా టేస్టీగా ఉండాలంటే ఈ విధంగా చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి అందులో కొన్ని జీడిపప్పు పలుకుల్ని ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని ఎండు ద్రాక్షను వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న గ్లాసుడు సేమియాని వేసి లో ఫ్లేమ్ లో దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. సేమియాని తీసుకున్న గ్లాస్ సైజ్ తో 2 గ్లాసుల వాటర్ ని వేసి బాగా వేడయ్యాక ఫ్రై చేసుకున్న సేమియాని వేసి కాసేపు ఉడకనివ్వండి. సేమియా 80% ఉడికాక సేమ్ గ్లాస్ సైజ్ తో 2 గ్లాసుల కాచిన పాలు, హాఫ్ గ్లాస్ పంచదారని వేసి 3 to 5 మినిట్స్ ఉడకనివ్వండి. తర్వాత హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి, ఫ్రై చేసిన జీడిపప్పు ఎండు ద్రాక్షని వేసి ఇంకో గ్లాస్ కాచిన పాలని వేసి మిక్స్ చేసి స్టవ్ ఆపేసి 10 నిమిషాలు కదపకుండా అలానే వదిలేయండి. ఇలా చేస్తే ఎన్ని గంటలైనా సేమియా పాయసం చిక్కబడదు. పాకం గారెలు వరలక్ష్మి వ్రతంకి చేసుకునే ఇంకో ప్రసాదం రెసిపీ. అయితే ఇవి ఎప్పుడు చేసుకున్నా సాఫ్ట్ గా జ్యూసీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూసేద్దాం. ముందుగా గారెల పాకం కోసం ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు, తురిమిన బెల్లంని వేసి ఈ పాకంని మరగనివ్వాలి. ఈలోపు నానబెట్టిన మినపప్పుని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసేటప్పుడు నీళ్ళకి బదులుగా కొన్ని ఐస్ క్యూబ్స్ ని వేసి గ్రైండ్ చేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. రుబ్బుకున్న పిండిలో కొద్దిగా ఉప్పుని వేసి కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాకం మరిగి కాస్త ఇలా జిగురుగా వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి కాస్త నిమ్మరసం ని వేసి కలిపి మూతను పెట్టి పెట్టుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత గారెల షేప్ లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ క్రిస్పీగా కాకుండా మామూలుగానే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ క్రిస్పీ అయితే పాకం గారెలకి సరిగ్గా పట్టదనమాట. గారెలు వేగిన వెంటనే పాకంలో వేసేయండి. ఒకవైపు పాకం పీల్చుకున్న తర్వాత ఇంకో వైపుకి తిప్పుకోవాలి. గారెలకి పాకం ఇలా చక్కగా పట్టిన తర్వాత సర్వ్ చేసుకోండి. వరలక్ష్మి వ్రతంకి చేసుకునే ఇంకో ప్రసాదం రెసిపీ పెసర గుగ్గిళ్ళు. మనం గుడికి వెళ్ళేటప్పుడు చాలాసార్లు ఈ ప్రసాదం తింటూ ఉంటాం కదా, ఎంతో రుచిగా ఉంటుంది. మరి ఈ ప్రసాదం ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా పెసల్ని నానబెట్టాలి. పెసలు ఇలా చక్కగా నానిన తర్వాత వీటిని మీరు కుక్కర్లో గాని లేదా గిన్నెలో గాని ఉడకబెట్టచ్చు. కొద్దిగా ఉప్పుని వేసుకోండి. కుక్కర్లో అయితే ఒక విజిల్ కి ఉడకబెట్టండి సరిపోతుంది. ఇప్పుడు వీటి పోపు కోసం తగినంత నూనెని వేసి ఆవాలు, జీలకర్ర వేసి ఇవి వేగాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ, పసుపు, ఉప్పు వేసి ఇవి వేగాక ఉడికించిన పెసల్ని వేసి 2 మినిట్స్ ఫ్రై చేసి దించే ముందు పచ్చి కొబ్బరి తురుముని వేసి కలుపుకోండి. మీరు ఎప్పుడైనా కీర్ని రవ్వతో ట్రై చేశారా? రెగ్యులర్ గా చేసుకునే కీర్ కన్నా ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్విక్ గా సింపుల్ గా చేసుకోవచ్చు. పండగలకి ప్రసాదంగా గానీ ఏదైనా ఒకేషన్ ఉన్నప్పుడు లేదా స్వీట్ తినాలని అనిపించినప్పుడు ఇది అయితే ఒక బెస్ట్ ఆప్షన్. ముందు రవ్వని నెయ్యిలో వేయించుకోవాలి. లో ఫ్లేమ్ లో రవ్వ మంచి వాసన వచ్చి నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోండి. తర్వాత 1/2 లీటర్ కాచిన పాలని వేసి ఇవి ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత రుచికి తగ్గ పంచదార, కుంకుమ పువ్వు పాలని వేస్తున్నాను. ఇది ఆప్షనల్. పంచదార అంతా చక్కగా కరిగి రవ్వ ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి ఇందులో కొద్దిగా యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, కిస్మిస్ ని వేసుకోవాలి. అంతే, టేస్టీ రవ్వకి రెడీ అయిపోతుంది. రవ్వ కేసరి చాలా ఈజీగా చేసుకునే వన్ ఆఫ్ ది స్వీట్ రెసిపీ. దీన్ని ప్రసాదంగా లేదా ఏ ఒకేషన్ కైనా చేసుకోవచ్చు. 2 స్పూన్ల నెయ్యిలో కొన్ని జీడిపప్పు పలుకుల్ని ఫ్రై చేసుకొని తర్వాత కొన్ని ఎండు ద్రాక్షని వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. అరకప్పు బొంబాయి రవ్వని వేసి లో ఫ్లేమ్ లో దోరగా వేయించుకోవాలి. ఇందులోనే 2 లవంగాల్ని కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకో గిన్నెలో ఏ కప్పు సైజ్ తో రవ్వను తీసుకున్నాము అదే కప్పు సైజ్ తో 1.5 కప్ వాటర్ ని వేసి 2 చిటికెళ్ళ ఆరెంజ్ ఫుడ్ కలర్ ని వేసి బాగా మరగనివ్వండి. ఈ వాటర్ ని కొద్ది కొద్దిగా రవ్వలో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్ లో రవ్వ అంతా ఉడికేంత వరకు కుక్ చేసుకొని సేమ్ కప్ సైజ్ తో 1 కప్పు పంచదారని వేసి ఉండలు లేకుండా ఇలా కలుపుతూ ఉండాలి. కాసేపటికి పంచదార అంతా కరిగిపోతుంది. ఇది కాస్త చిక్కగా అయ్యాక స్టవ్ ఆపేయండి. 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్, 3 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి మిక్స్ చేసుకోండి.